మోర్ దెన్ 70% రౌండ్ వేస్తుంది. మిడ్ నైట్ 12 o'clock సార్. అదేవిధంగా సార్ సబ్మిషన్ సార్ మనకి చాలా ఈ టెంపుల్ చుట్టుపక్కల షాప్స్ అవి కూడా ఉన్నాయి సార్. అవి కాస్త ఎంక్రోచ్మెంట్లో కాస్త ముందుకు వస్తుంటే వాటి అన్నింటికీ మార్కింగ్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రదక్షిణాలు కానీ చర్చ్ పెట్టి బోత్ సైడ్స్ పెట్టేసి అందాక ముందు మాత్రం ఇది నెక్స్ట్ వీక్ వచ్చేస్తాం. స్వామి రాబోయే రోజుల్లో కలిగిన మాత్రం సరాజుగారు పేదలతో ఉంటారు. పెద్దల ఎందు భక్తుల వంటి ఆచార్యమైనది ఉండాలని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తి విన్నపాలు వినిపించి వారి సర్వోపాయం చెప్పి భూలోక వార్తల యొక్క వారి పాపపుణ్యాల కలిగలని చెప్పి 3 కోట్ల విగ్రహంలో 1 ఎర్రచంద్ర విగ్రహంలో భోజముక్తిరాలను మహాపరి చెప్పిన గ్రామంలో వెళ్తుంటే వారి ఊరి వారపల క్షేత్రం మీద పూర్ణామతి నౌకాపరి చెప్తున్నాం. సమస్త కార్యేషు దిగ్విజయతా ఫల సిద్ధిరస్తు. చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ కళ్యాణోత్సవానికి కళ్యాణ వేదిక ఉంది. ఆ కళ్యాణ వేదిక దగ్గర గతం కంటే ఇంకా మనం ఆనాడు ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా శ్రీ స్వామివారి పండవాహన మహోత్సవం 10వ తేదీ త్రయోదశి గురువారం సదస్యం, 11వ తేదీ చతుర్దశి రోజున శుక్రవారం గోదావరి నదిలో దీపోత్సవం, 12వ తేదీ పౌర్ణమి రోజు శనివారం మహాపౌర్ణాహుతి చక్రస్నానం. పంటలు అయితే సార్ అవి 11 పడాలి సార్. వనాలని కంప్లీట్ చేసి బట్ రావట్లేదు సార్. 8 to 9 feet ఉంది సార్. రావట్లేదండి. అదే డెప్త్ హార్డ్లీ అరౌండ్ 8 to 9 అట్లా సార్. బట్ చూద్దాం ఒకవేళ పండు ఎన్ఫోర్స్ చేసాం సార్. ఈ రాబోయే వారం రోజుల్లో కూడా అదే విధంగా ఎన్ఫోర్స్ చేసి మెయిన్ పీపుల్ మూవ్మెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్. అలాగే రోడ్ ఎక్స్పెన్షన్ సార్ ప్రపోజల్ పెట్టడం సార్. ఆల్ ప్లేసెస్ లో విజిబుల్ గా పెట్టచ్చు. మనం వచ్చిన వాళ్ళందరికీ కాంప్లెక్స్
సో పార్కింగ్స్లో, టాయిలెట్స్లో, ఎంట్రన్స్ ఎగ్జిట్ ప్లేసెస్లో, ఎక్కడైతే ప్రసాదాలు ఇస్తారు, ఎక్కడైతే మనకి కాలువలు కట్టుకుంటారు, సో అలాంటి ప్లేసెస్లో QR కోడ్స్ బయట పర్చేస్ చేయండి. ఎవరైనా